ఇక గొల్ల కురుమలు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గొర్రెలు తీసుకొచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రంలో 16% జనాభా ఉన్న యాదవ కురుమలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని వారు కోరారు. ఇక 5,000 కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఇక గొర్రెలు మేకల సహకార సమైక్యకు ఇక చైర్మన్ ను నియమించి ఇక గొర్రెలకు ఇన్సూరెన్స్ తో పాటు 2వ విడత గొర్రెలు పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక యాదవ హక్కుల పోరాట సమితి నాయకులు రాములు యాదవ్ హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక గొల్ల కురుములు ఇక ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గొర్రెలు తీసుకొచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రంలో 16% జనాభా ఉన్న యాదవ కురుమలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని వారు కోరారు. 5,000 కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గొర్రెలు మేకల సహకార సమైక్యకు ఇక చైర్మన్ నియమించి గొర్రెలకు ఇన్సూరెన్స్ తో పాటు 2వ విడత గొర్రెలు పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదవ హక్కుల పోరాట సమితి నాయకులు రాములు యాదవ్ నేను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. ఇవాళ మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా యాదవ కుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఉండేది. ప్రతిసారి మరి మొట్టమొదటిసారిగా సంవత్సరం అర్థమైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా యాదవ కుర్మలకు మరి మంత్రివర్గంలో స్థానం లేదు. దానికి మేము గాంధీ భవన్ వచ్చి మరి జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి, అదేవిధంగా తెలంగాణ గొర్రెల మేకల సంక్షేమ సంఘం మా శ్రీహరి యాదవ్ అన్న అధ్యక్షుడన్న, అయోధ్య యాదవ్ అన్న, అదేవిధంగా మారన్ తిరుపతి అన్న అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గాంధీ భవన్ లో గొర్రెలతోని నిరసన దీక్ష చేపట్టి తదనంతరం మరి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి వినతి పత్రము అందజేయడం జరుగుతుంది. ఇది దాదాపు మేము ఎన్నోసార్లు మరి ప్రభుత్వానికి సంవత్సరం నుంచి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న యాదవ కుర్మలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అదేవిధంగా 5,000 కోట్లతోటి బడ్జెట్ తోటి యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మరి గొర్రెల మేకల సహకార సమాఖ్య మరి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే ఏర్పాటు చేయాలి చైర్మన్ డైరెక్టర్లు. మరి ఇప్పటి వరకు కూడా మరి చైర్మన్ డైరెక్టర్ను ఏర్పాటు చేయకుండా కాల